Hi guys, welcome to Narendra. So today I'm going to tell you about Infosys Spring Board recently launched about Pragati Part A Future. So Infosys కంపెనీ వాళ్ళు రీసెంట్గా జస్ట్ 2 days క్రితం కింద ప్రగతి పాత్ ఏ ఫ్యూచర్ అనేది ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేశారు ఎక్స్పెషలీ ఫర్ గర్ల్స్ ఓన్లీ గర్ల్స్ ఉమెన్ వాళ్ళకి నాట్ బాయ్స్కి. సో ఈ ప్రగతి పాత్ ఫ్యూచర్ ఈ ప్రోగ్రామ్ 12 weeks ప్రోగ్రామ్ వల్ల మనకి యూజ్ ఏంటంటే, సో గర్ల్స్ మీకే చెప్తున్నా చూడండి. సో ఈ 12 weeks ప్రోగ్రామ్ మీరు రిజిస్ట్రేషన్ అయితే జనవరి యూజ్ ఏంటంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ చెప్తారు. 12 weeks డైలీ మీకు క్లాసెస్ ఆన్లైన్లో చెప్తారు. డైలీ మ్యాక్సిమం 1 hour కానీ 2 hours కానీ మీకు క్లాస్ చెప్తారు. సో వాళ్ళ కంపెనీ గురించి కానీ, సో ఈ ప్రగతి పాత్ ఫ్యూచర్ సేమ్ చెప్తారు. అసలు ఈ ఇన్ఫోసిస్ పాత్ ఫ్యూచర్ నేర్చుకోవడం వల్ల మీకు ఏంటంటే ప్రొఫెషనల్ స్కిల్ ఎన్హాన్స్మెంట్, ఇంకో స్కిల్స్ వస్తాయి. అలానే లీడర్షిప్ కూడా వస్తుంది, డిజిటల్ కూడా వస్తుంది మీకు. అంటే టెక్నాలజీ స్కిల్స్ డెవలప్మెంట్ అయితే టెక్నికల్ స్కిల్స్ కూడా చాలా డెవలప్ అవుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే మెయిన్గా బిఫోర్ జనవరి బిఫోర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, జనవరి 25 స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు అయితే 25. సో మెయిన్గా ఈ ఇన్ఫోసిస్ ప్రగతి పార్టీ ఫ్యూచర్ జాయిన్ అవడం వల్ల మీకు ఫస్ట్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే సెల్ఫ్ గ్రోత్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ అవ్వచ్చు, కెరియర్ డెవలప్మెంట్ అవ్వచ్చు, లీడర్షిప్ స్కిల్స్ అవ్వచ్చు. అండ్ లాస్ట్ ఈ 12 weeks ప్రోగ్రామ్ అయిపోయింది. మీకు లాస్ట్ 13th week వచ్చేసి మీకు ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని మీకు మీరు ఎంచుకున్న లొకేషన్ మీరు వెళ్ళి 1 week క్లాసెస్ అక్కడే వినొచ్చు. చూడండి ఇక్కడ హైబ్రిడ్ మోడల్ విత్ 1 week లెర్నింగ్ ఇన్ఫోసిస్ క్యాంపస్ ఆఫీస్. మీరు లాస్ట్ 1 week ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన లాస్ట్ 1 week మీరు కంపెనీలో డైలీ అక్కడ వెళ్ళి 1 week వర్క్ షాప్ చేసుకోవచ్చు. ఆడే డైలీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు మీరు ఆఫీస్ లో చేయొచ్చు. మీరు ఎంచుకున్న లొకేషన్ హైదరాబాద్, న్యూఢిల్లీ అయితే మీకు ఇష్టమైన లొకేషన్ లో ఎంచుకోవాలి. ఎంచుకున్న లాస్ట్ ఈ 12 weeks కంప్లీట్ అయిపోయిన లాస్ట్ వీక్ వచ్చాక మీరు ఇన్ఫోసిస్ కంపెనీలో ఒక 1 week ఆడే ఉంటారు. మీరు డైలీ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మీకు అటెండ్ అవడం వల్ల మీకేమో ఒక ఫీలింగ్ వస్తుంది, ఒక ఇన్ఫోసిస్ కంపెనీ మనం జాబ్ చేసినట్టు. ఒక మెయిన్ గా ఈ ప్రోగ్రామ్ లో నేర్చుకోవడం వల్ల మీకు ఈ స్కిల్స్ కాకపోతే ఈ టెక్నికల్స్ కాకపోయినా సరే మీకు మెయిన్ గా నెట్వర్క్ కనెక్టివిటీ బిల్డ్ అయితే అక్కడ ఇలాంటి చాలా ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా చేసారు, వాళ్ళు కూడా అక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళతో మీరు నేర్చుకోవచ్చు. వాళ్ళు ఏమన్నా జాబ్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేయగలుగుతారని ఫీల్ ఉంది. సో మెయిన్ గా మీ ప్రోగ్రామ్ నేర్చుకోవడం వల్ల స్కిల్స్ ప్లస్ కెరియర్ డెవలప్మెంట్ వల్ల మెయిన్ గా నెట్వర్క్ కమ్యూనికేషన్ స్కిల్స్, నెట్వర్క్ కనెక్షన్స్ పెరుగుతాయి. సో ఈ ప్రోగ్రామ్ లో ఎస్పెషల్లీ గర్ల్స్ ఓన్లీ, నాట్ బాయ్స్. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జనవరి 25 స్టార్ట్ అయితే ఎండ్ అయ్యేది ఎప్పుడు జనవరి ఏప్రిల్ 25 కి. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రోగ్రామ్ టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 3.5 months ఓన్లీ. సో దీనికి రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఫస్ట్ దీనికి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెరిఫికేషన్ చేసాం, మనం డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నీకు డైరెక్ట్ మొత్తం యాక్సెస్. నాట్ ఓన్లీ once selected we share the complete virtual sections. The sections will be in person sections share only participants అలానే ఈ కోర్స్ చేసిన తర్వాత ఈ కోర్స్ లో మీరు జాయిన్ అయిన తర్వాత ఈ ప్రగతి ఇంటర్న్షిప్ లో ఇది అందరికి రాదు. ఎస్పెషల్ గర్ల్స్ లో కూడా, ఇది ఓన్లీ గర్ల్స్ కదా, గర్ల్స్ లో కూడా అందరికి రాదు. డాక్యుమెంట్స్ అన్ని ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన మీరు అయితే మిమ్మల్ని ఫర్దర్ రౌండ్ కి సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన తర్వాత మీకు వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మీకు యాక్సెస్ ఇస్తారు అకౌంట్. ఆ అకౌంట్ లాగిన్ అయ్యి డైలీ మీరు క్లాసెస్ వినాలి, లైవ్ సెక్షన్స్ వినాలి. మెయిన్ గా మీరు ఈ ఈ ప్రగతి పాత్ ఫ్యూచర్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే మెయిన్ గా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ లో మీరు మినిమం ఎన్ని 2 కోర్సెస్ లాగిన్ అయితేనే మీరు ఈ ఇన్ఫోసిస్ ప్రగతి ఫ్యూచర్ కి మీరు ఎలిజిబిలిటీ అవుతారు గర్ల్స్. మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో చెప్పాను ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ లో ఎలా కోర్సెస్ ఎన్రోల్ అవ్వాలి. ఇన్ఫోసిస్ ఫ్రీ, టోటల్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో మనీ. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ మీరు లాగిన్ అయ్యి ఏదో 3 కోర్సెస్ వినాలి. విన్న తర్వాత మీకు సర్టిఫికేట్ వస్తాయి. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసి ఈ ప్రోగ్రామ్ ఎలిజిబుల్ ఉండాలంటే కంటెంట్ 2 కోర్సెస్ అండ్ 1 సర్టిఫికేషన్. అంటే మీరు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ లో ఏదైనా సపోజ్ సబ్జెక్ట్ ఎన్రోల్ అయ్యి మీరు క్లాసెస్ వినే పాస్ అయితే మీకు సర్టిఫికేట్ వస్తుంది. అప్పుడు మీరు ఇన్ఫోసిస్ ప్రగతి పాత్ ఫ్యూచర్ కి ఎలిజిబిలిటీ అవుతారు. మీరు డైరెక్ట్ గా ఏం కోర్సెస్ ఎన్రోల్ చేద్దాం అనుకుంటే మీరు వాళ్ళు వెరిఫికేషన్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని చేస్తారు. సో క్యాండిడేట్ మనకి ఇంపార్టెంట్ కాదా, ఈ డీటెయిల్స్
ఈ ఆల్రెడీ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ నేను కోర్సెస్ చేశాను. వన్స్ నువ్వు చేయకపోతే నీ అప్లికేషన్ రిజెక్ట్ చేసేస్తారు. సో మీరేం చేయాలంటే ఫస్ట్ ఈ అప్లికేషన్ చేసే ముందు మీరు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ లో ఎనీ 2 కోర్సెస్ ఇన్వాల్వ్ జస్ట్ 1 అవర్ 3 అవర్స్ ఉంటుంది. జస్ట్ ఆ కోర్స్ ఇన్వాల్వ్ అయ్యి జస్ట్ పాస్ అయితే మీకు సర్టిఫికేట్ ఈజీగా వస్తుంది. ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు ఇది అప్లై చేసుకుంటారు. సో వాట్ ఈస్ నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ పార్ట్ సెకండ్ పార్ట్ లో జాయిన్ అయితే మీకు కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల మీరు ఇంజనీరింగ్ లో కానీ ఎక్కడైనా కాలేజెస్ లో మీకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ జనరల్స్ మనకు తెలిసిన జాబ్స్ చూడడం చాలా కష్టం. సో మీరు ఇలా సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా మీరు ఒక చిన్న చిన్న జాబ్ చూసుకొని కంపెనీకి మీరు చెప్పుకోవచ్చు రెజ్యూమ్ లో మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ లో సో నేను ప్రాసెస్ స్ప్రింగ్ బోర్డ్ లో ప్రగతి ఫ్యూచర్ లో 3.5 ఇంటర్న్షిప్ చేశాను సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్టైపెండ్ ఇట్లా నాన్ స్టైపెండ్ వచ్చింది. కానీ స్కిల్స్ నేర్చుకున్నాను. దీనివల్ల నాకు నెట్వర్క్ కనెక్షన్స్ పెరిగినాయి. సో దీనివల్ల మీకు మీ రెజ్యూమ్ అనేది మీరు హైలైట్ అవ్వచ్చు. అంటే 2-3 మెంబర్స్ లో మీ స్కిల్స్ ఇంకా ఎక్కువ సరే మిమ్మల్ని జాబ్ లో తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఫైనల్ మీకు చెప్పాలనుకునేది ఏంటంటే ఈ ఇన్ఫోసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనికి రిజిస్ట్రేషన్ అవ్వాలంటే నేను చెప్తాను. ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎలా ఎంటర్ అవ్వాలో చెప్తాను. సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ అసలు ఈ మెయిల్స్ అనేది అందరికి వస్తది. లేకపోతే ఇగో సపోజ్ ఇది ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్‌లో మీకు ఎవరికైనా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అకౌంట్ లేకపోతే మీకు నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింక్. అది యూట్యూబ్ లింక్ ఇస్తాను. నేను ఆల్రెడీ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్‌లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎలా కోర్సెస్ సెండ్ అవ్వాలి, ఏ కోర్స్‌కి ఎన్రోల్ అవ్వాలని, ఎలా టెస్ట్ పాస్ అవ్వాలని దానికి వీడియో ఆల్రెడీ చేశాను. ఆ వీడియో మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియోని డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఎళ్లి లింక్ చూడొచ్చు ఆ వీడియో. సో దిస్ ఈస్ ఐ ఓపెన్ దిస్ ఈస్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ పేజ్. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ ఆల్రెడీ డిస్‌ప్లే చేస్తుంది చూడండి. ఇన్ఫోసిస్ దీన్ని క్లిక్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్‌గా ఒక పేజ్ రీడైరెక్ట్ అయిపోతుంది చూడండి. చూడండి ఒకసారి. సో నెట్వర్క్ స్లోగా ఉంది. ఓకే. హలో నరేంద్ర, ప్రగతి. సో నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది నేను అప్లికేషన్ చేసినా సరే నాకు రిజెక్ట్ అయితది. ఎందుకంటే నేను నాట్ ఎ వుమన్. సో వుమన్ ఎలా చేయాలో ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఓన్లీ జస్ట్ గర్ల్స్‌కే నాట్ బాయ్స్‌కి. బాయ్స్ కూడా నెక్స్ట్ ఇంటర్న్‌షిప్స్ ఆపర్చునిటీ కూడా వచ్చింది. జనవరిలో స్టార్ట్ అవుతుంది. ఇది కూడా స్టూడెంట్స్ 25లో స్టార్ట్ అయితున్న మోస్ట్ మొదటి ఇన్ఫోసిస్ ప్రగతి పార్ట్ ఫ్యూచర్. సో ఐయామ్ గోయింగ్ టు టెల్లింగ్ అబౌట్. సో చూడండి హలో నల్జాలండ ప్రగతి. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పా కదా! ఎలా రిజిస్ట్రేషన్ ఇది మనకి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం చూడండి. మన బ్యాక్ వచ్చి హోమ్ పేజ్‌కి వచ్చి ఆల్రెడీ చూపిస్తే స్క్రీన్ మీద ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సింపుల్‌గా స్టార్ట్ సర్వే నొక్కండి. మీరు ఏ మ్యాట్రిక్స్‌తో పని లేదు. యాక్సెప్ట్ నొక్కిన తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ అంటుంది కాబట్టి మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. నా నేమ్ ఎంటర్ చేస్తున్నాను. మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఏం అడిగారు? యువర్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఉన్న మనకి ఈ మ్యాటర్‌తో ఏం పని లేదు. జస్ట్ యువర్ ఫుల్ నేమ్. మన ఫుల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్‌లో మీరు ఏ మెయిల్ ఇచ్చినా ఆ మెయిల్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ప్రీ కోర్సెస్ సర్టిఫికేట్ చేసిన ఆ మెయిల్ ఉంటది కదా! మీరు ఎన్రోల్ అయిన ఆ మెయిల్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. మీ మీ మెయిల్ ఉన్న మీ మెయిల్ ఎంటర్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ ఏం కంప్లీట్ చేసాం యువర్ ఫుల్ నేమ్. తర్వాత యువర్ రిజిస్ట్రేషన్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఈమెయిల్ ఐడీ. తర్వాత నెక్స్ట్ యువర్ జెండర్. మీరు మేల్ కాబట్టి మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. మేల్‌కి ఈ ప్రోగ్రామ్‌కి ఎలిజిబిలిటీ లేదు. సో నేను చేస్తున్నాను. గర్ల్స్‌కి ఎలా యూజ్ అవుతది. సో మీరు గర్ల్స్ కాబట్టి ఫీమేల్ అని పెట్టుకోండి. బాయ్స్ అయితే బాయ్స్ ఎలిజిబుల్ జస్ట్ క్యాజువల్ పెడుతున్నాను. నేను చేసిన సరే నా అప్లికేషన్ రిజెక్ట్ అయితే. సో ఫీమేల్ అయితే మీరు గర్ల్స్ అయితే ఫీమేల్ పెట్టండి. నెక్స్ట్ ఆర్ యూ సో మెయిన్‌గా ఈ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఏజ్డ్ అబోవ్ 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి. ఈ ప్రోగ్రామ్‌లోకి ఎలిజిబిలిటీ అవ్వాలంటే 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి. సో యెస్ ఐ యామ్ అని పెట్టండి. మీరు 18 ఇయర్స్ కన్నా తక్కువ మీరు ప్రోగ్రామ్‌కి ఎలిజిబిలిటీ కాదు. సో నేను అనుకుంటున్నాను బీటెక్ స్టూడెంట్స్ అందరికి 18 ఇయర్స్ అబోవ్ ఉంటుంది. యెస్ నొక్కండి. నెక్స్ట్ ఇఫ్ వుడ్ లైక్ టు నామినేట్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్రగతి పార్ట్ ఫ్యూచర్ యెస్ క్లిక్ చేయండి. నేను ఇన్ఫోసిస్ పార్ట్ 3 ప్రగతిలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. నామినేట్ చేయాలనుకుంటున్నాను. అంటే నా వంతు నేను చేసుకోవాలనుకుంటున్నాను. చేయాలనుకుంటున్నాను. సో మీరు యెస్ అని పెట్టండి. బ్రీఫ్ ఇంట్రడక్షన్ టు యువర్‌సెల్ఫ్ 30 వాట్స్, 300 వాట్స్ అంటే సో అండ్ సో మీకు తెలిసింది కదా కాలేజ్‌లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటారు. సో సపోజ్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఇస్ అనే సైన్స్ టెక్నాలజీ. ఐ హావ్ డూయింగ్ సమ్ ప్రాజెక్ట్స్ డూయింగ్ విత్ సో ఐ హావ్ వర్కింగ్ విత్ టెక్ మహీంద్ర. ఇలా ఐ హావ్ వర్క్డ్ ఇన్ టెక్ ఇన్ ప్రైవేట్ లిమిటెడ్. సో మీరు మీ డిస్కషన్ ఐ యామ్ సో అండ్ సో
సో, మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి మీ ఓన్‌గా రాసుకోండి. ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీరు చాట్‌జీపీటీలో గాని, ఎక్కడ గాని ఆన్‌లైన్‌లో కాపీ పేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ ఆన్‌లైన్ ఈ ఇన్ఫోసిస్, స్ప్రింగ్ బోర్డ్, ప్రగతిలో మీరు సెలెక్ట్ అవ్వడమే చాలా అదృష్టం. ఎందుకంటే చాలా మంది 1,00,000 2, 3,00,000, 4,00,000 అబోవ్ స్టూడెంట్స్ అప్లై చేస్తారు ఉమెన్స్. సో, అందులో మీరు సెలెక్ట్ అవ్వాలంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని క్లియర్ కట్‌గా ఉండాలి. వాళ్ళకి స్క్రీనింగ్ చేసినప్పుడు మీకు చెక్ చేస్తారు. ఏ ఫోన్‌లో వచ్చింది వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయి. సో, మీరు అందులో ఓన్‌గా సెల్ఫ్ ఇంజెక్షన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చింది కదా! ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా! యూజ్ చేసుకోండి. సింపుల్‌గా మై నేమ్ ఇస్ నరేంద్ర. సో అండ్ సో అని రాయండి. నేను ఇట్లా చదువుతున్నాను. మై స్కిల్స్, మై వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా సరే రాయండి. రాసిన తర్వాత సింపుల్‌గా రాసేయండి. తర్వాత ఆర్ యూ కరెంట్ ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్ మీరు మీరు కాలేజ్‌లో బీటెక్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్ పెట్టుకోండి. మీరు గ్రాడ్యుయేట్ అయిపోతే గ్రాడ్యుయేట్ అని పెట్టుకోండి. పోస్ట్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్. లేకపోతే కాలేజ్ స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్ అయితే బీటెక్ స్టూడెంట్ అని పెడుతున్నాను. ఐ థింక్ చాలా మంది స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్స్ అని క్లిక్ చేస్తే మీరు ఇందులో ఏ ఫీల్డ్‌లో మీరు ఏ స్టేటస్‌లో ఉంటే ఆ స్టేటస్‌ని క్లిక్ చేసుకోండి. ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ మీన్స్ బీటెక్ కంప్లీట్ అయినోళ్ళని గ్రాడ్యుయేట్ అంటాం. అండర్ గ్రాడ్యుయేట్ అంటే కంటిన్యూ చేయాలని అండర్ గ్రాడ్యుయేట్. సో, అండర్ గ్రాడ్యుయేట్ అయితే అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జాంపుల్ పెడుతున్నాను. ఇఫ్ యూ ఆర్ ఏ స్టూడెంట్ ప్లీజ్ కైండ్లీ ప్రొవైడ్ యువర్ ఫుల్ నేమ్, సిటీ. ఇఫ్ యూ ఆర్ ఏ స్టూడెంట్ కైండ్లీ ప్రొవైడ్ యువర్ ఫుల్ నేమ్ అండ్ సిటీ యువర్ కాలేజ్. అంటే ఇక్కడ ఏం చేయాలంటే మీ నేమ్ ఎంటర్ చేసుకోండి. ఫుల్ నేమ్ ఫుల్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను చూడండి. మళ్ళీ అగైన్ ఫుల్ నేమ్ అడుగుతుంది ఇక్కడ. ఫుల్ నేమ్ అడుగుతుంది. అగైన్ దెన్ ఆఫ్టర్ సిటీ ఆఫ్ యువర్ కాలేజ్. మీ సిటీ ఎక్కడ ఉంటుంది? మీ సిటీ అంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటుంది కదా! ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాడైతే మీరు ఏ లొకేషన్‌లో చేస్తున్నారు? అదే కాలేజ్ స్టూడెంట్ మీరు ఏ సిటీ కింద వస్తది? సపోజ్ మీరు హైదరాబాద్ అయితే హైదరాబాద్ అని ఎంటర్ చేసుకోండి. నేను హైదరాబాద్ చేస్తున్నాను. హైదరాబాద్ అని ఎంటర్ చేస్తున్నాను. మీరు ఓకే. దెన్ ఆఫ్టర్ మీ కాలేజ్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఆహ్, సో, ఇది కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ మీ ఫుల్ నేమ్ తర్వాత హైదరాబాద్. మీ కాలేజ్ ఏ ఏ ప్లేస్‌లో ఉందండి హైదరాబాద్. మీ కాలేజ్ విజయవాడ అయితే విజయవాడ, లేకపోతే విశాఖపట్నం అయితే విశాఖపట్నం, వరంగల్ అయితే వరంగల్. సో, అదర్ స్టేట్స్ అయితే బెంగుళూరు అయితే బెంగుళూరుకి ఎక్కడికైనా అప్లై చేసుకోండి. ఇఫ్ యూ ఆర్ ఏ స్టూడెంట్ టెల్ అస్ యువర్ ఇన్‌స్టిట్యూట్. మీ కాలేజ్ అనేది ఇన్‌స్టిట్యూటా లేకపోతే గవర్నమెంటా? ఐ థింక్ ఆల్ కాలేజ్ వచ్చేసి ప్రైవేట్ కిందే ఉంటది. గవర్నమెంట్ అంటే మనకు తెలిసిందే కదా! ఈ జేఎన్‌టీయూ అయన్నీ గవర్నమెంట్ కింద వస్తాయి. సో, if you are a student, please provide the college other. If you are a student, please share your approved college other participating for email approval link. You send, please share to will send approve it. సో, ఇక్కడ మీ మెయిల్ ఎంటర్ చేసుకోండి. మళ్ళీ మీ మెయిల్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అగైన్ మెయిల్ ఎంటర్ చేసుకోండి. లేకపోతే మీ కాలేజ్ సంబంధించిన మెయిల్ ఉంటుంది కదా! మీకు సపోజ్ ఏ కాలేజ్‌కైనా సరే దానికి సంబంధించిన మెయిల్ ఐడీ ఉంటది. ఆ మెయిల్ ఐడీని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అది ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ వాట్ డు కమ్ విత్ ప్రగతి. ఈ ప్రగతి నేర్చుకోండి. ఐ రిసీవ్డ్ మెయిల్ ఫ్రమ్ ద ఇన్ఫోసిస్ ఫ్రేమ్‌వర్క్. ఈ ఇన్ఫోసిస్ ప్రగతి మీకు ఎలా తెలిసింది? ఇది ఎన్రోల్ అవ్వే ముందు మీకెవరు చెప్పారు? ఇందులో ఎన్రోల్ అవుదాం. మీకు మెయిల్ వచ్చిందా? లేకపోతే ఆన్‌లైన్‌లో చూసారా? లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేసారా? ఐ రిసీవ్డ్ మెయిల్ ఫ్రమ్ ఇన్ఫోసిస్ టీమ్. ఓకే. విచ్ సిటీ వుడ్ లైక్ టు అటెండ్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ప్రగతి పార్ట్ ఫ్యూచర్. సో, మీరు ఆల్రెడీ చెప్పా కదా! ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ 3.5 మంత్స్ తర్వాత 12 వీక్స్ తర్వాత లాస్ట్ మీకొచ్చేసి మీరు ఇన్ క్యాంపస్‌లోకి మీరు అటెండ్ అవుతారు. 1 వీక్ డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు డైలీ ఉంటారు. సో, మీరు ఎక్కడ అటెండ్ అవ్వాలనుకో మీ నియరెస్ట్ లొకేషన్‌ని క్లిక్ చేసుకోండి. సో, మీరు హైదరాబాద్ అయితే హైదరాబాద్, లేకపోతే మీ నియర్ లొకేషన్ బెంగుళూరు అయితే బెంగుళూరు. సో, నా ఏరియా హైదరాబాద్ కాబట్టి నేను హైదరాబాద్ లొకేషన్ దగ్గర కాబట్టి నేను క్లిక్ చేసుకున్నాను. చూజ్ యువర్ ప్రిఫర్ లెర్నింగ్ పాత్. ఏ కోర్స్ డొమైన్ నేర్చుకోవాలనుకుంటున్నారు. సో, మెయిన్‌గా మీకు చాలా మందొచ్చు. అసలు ఈ ఇన్ఫోసిస్ ప్రగతి పార్ట్ ఫ్యూచర్‌లో నేర్చుకోవడం వల్ల మీకు అసలు ఏం నేర్చుకుంటే ఈ ప్రగతి వల్ల? సో, యాస్ ఎ కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి ఐటీ ఫౌండేషన్ గురించైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ 12 వీక్స్ ఐఓటీ ఫౌండేషన్ అయినా నేర్పిస్తారు. లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుండి సిటిజన్ డేటా సైన్స్. ఈ ఈ ఇప్పుడు 3 కేటగరీస్ ఉన్నాయి. ఐటీ ఫౌండేషన్ గాని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ,
డేటా సైన్స్. యాజ్ ఎ హ్యూమన్ మీకు నచ్చిన ఈ 3 కేటగరీస్ మీకు నచ్చిన డొమైన్ ఎంటర్ చేసుకోండి. ఆ 3.5 వీక్స్ క్లాసెస్ వినండి. మీకు ఫైనల్‌గా సర్టిఫికేట్ వస్తది. మీకు డొమైన్ ఇంట్రెస్ట్ ఉన్న ఆ డొమైన్ క్లిక్ చేసుకోండి. నేను డేటా సైన్స్ క్లిక్ చేస్తున్నాను. చేస్తున్నాను ఆగండి. అయిపోయిన తర్వాత చూజ్ యువర్ ప్రిఫరెన్స్ లెర్నింగ్ పార్ట్‌లో ఆల్రెడీ చెప్పా కదా! మీకు ఏ డొమైన్ ఇంట్రెస్ట్ ఉందో ఆ డొమైన్ క్లిక్ చేసుకోండి. తర్వాత అగైన్ చూపిస్తున్నాను చూడండి. ఆల్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎంటర్ చేస్తాను చూడండి. ఫస్ట్ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకోండి. ఫుల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత అగైన్ మెయిల్, ఫీమేల్, ఏజ్ ఆర్ 18 ఇయర్స్ అబోవ్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇక్కడ రాయండి. యాస్ ఎ కాలేజ్ స్టూడెంట్, ఏ స్టూడెంట్ అని పెట్టండి. అందరూ యాస్ ఎ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి మీది? గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అయితే అండర్ గ్రాడ్యుయేట్ పెట్టుకోండి. ఇఫ్ యూ ఆర్ ఏ స్టూడెంట్ కైండ్లీ ప్రొవైడ్ ఫుల్ నేమ్. అంటే మీరు యాస్ ఎ మీరు స్టూడెంట్ అయితే మీ ఫుల్ నేమ్ తర్వాత మీ కాలేజ్ సిటీ ఎక్కడుందో అక్కడ ఎంటర్ చేయమని చెప్పారు కదా! సో, మీ కాలేజ్ అనేది గవర్నమెంట్, ప్రైవేట్ అయితే ప్రైవేట్ అని ఎంటర్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇఫ్ యూ ఆర్ ఏ స్టూడెంట్ ప్లీజ్ షేర్ యువర్ అప్రూవ్డ్ కాలేజ్ అథారిటీ పార్టిసిపేట్ అంటే మీ కాలేజ్ సంబంధించిన ఈమెయిల్ లేకపోతే మీ కాలేజ్‌లో అందరికి ఐ థింక్ కాలేజ్ స్టూడెంట్స్‌కి, బీటెక్ స్టూడెంట్స్‌కి వాళ్ళ కాలేజెస్‌లో వాళ్ళకి సంబంధించిన మెయిల్ పర్సనల్ ఐడీ ఇచ్చేస్తారు. ఈమెయిల్ ఐడీ. ఆ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. లేకపోతే మీ 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 మెయిల్ ఐడీని ఎంటర్ చేయండి. ఒకసారి కాలేజ్‌లో కనుక్కోండి ఈ పాయింట్ గురించి. మీకు మెయిల్ ఉందా లేకపోతే కనుక్కోండి. లేకపోతే మీ మెయిల్ ఎంటర్ చేయండి. ట్రై చేయండి. సో, మీకు ఈ ప్రగతి పాత్ ఫ్యూచర్ అనే ప్రోగ్రామ్ మీకు ఎలా తెలిసింది? ఎలా ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నారు? దేనివల్ల మీకు ఈ ప్రోగ్రామ్‌లోకి ఎన్రోల్ అవుతున్నారు? మీకు ఎలా వచ్చింది? ఐ రిసీవ్డ్ ద మెయిల్ అని సోషల్ మీడియాలో చూసాము. లేకపోతే మీకు నచ్చినవి పెట్టుకోండి. ఆల్రెడీ చెప్పా కదా! ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ 3.5 మంత్స్ తర్వాత 12 వీక్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ వీక్ మీరు ఏ లొకేషన్‌లో ఇన్ పర్సన్‌గా సెక్షన్ వినాలనుకుంటున్నారు కదా! అంటే ఆన్ కం ఈ క్యాంపస్‌లో అంటే కంపెనీలో మీ మీ నియరెస్ట్ ఏరియా ఎంటర్ చేసుకోండి. తర్వాత ఫైనల్ చెప్పా కదా! మీకు నచ్చిన డొమైన్‌లో ఈ కోర్స్‌ని ఎన్రోల్ అవ్వచ్చు. చక్కగా మంచిగా మీకు యూజ్ అవుతుంది. ఈ మంచిగా ఐ థింక్ కాలేజ్ స్టూడెంట్స్ ఫ్రెషర్స్‌కి చాలా యూజ్ అవుతుంది అనుకుంటా. గర్ల్స్ ఎస్పెషల్లీ చాలా యూజ్ అవుతుంది. మీ రెజ్యూమ్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. సో, ఫైనల్‌గా ఇది కంప్లీట్ అయ్యాక మనం ఏం చేయాలి సింపుల్‌గా సబ్మిట్ నొక్కండి. ఆర్ యూ షూర్? యెస్ నొక్కండి. సింపుల్‌గా ఏమైంది ఇక్కడ మనకేం చూపిస్తుంది? థాంక్ యూ యువర్ రెస్పాన్స్ ప్రగతి ఈస్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్. సో, మన ప్రగతి అనేది సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ప్రగతి పార్ట్ ఫ్యూచర్ అనేది రిజిస్ట్రేషన్ అనేది క్లియర్ కంప్లీట్ చేస్తుంది. సో కంప్లీట్ అయిన థ్యాంక్ యూ అని వచ్చింది. సో సింపుల్ మన రిటర్న్ టు హోమ్ పేజ్ అవుతుంది. ఆటోమేటిక్‌గా మనం హోమ్ పేజ్ డైరెక్ట్ అయిపోతాం. సో దిస్ ఈస్ అబౌట్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ప్రగతి ఫ్యూచర్ ఫర్ గర్ల్స్. సో అర్థమైంది కదా స్టూడెంట్స్. కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఫాస్ట్‌గా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పారు కదా! జనవరి 25 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి జనవరి 10 లోపల మీరు ఈ లెసన్స్ అనేవి కంప్లీట్ చేసుకోండి. సో, మీ కాలేజ్ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్రెండ్స్ గాని ఎవరికొకరికి షేర్ చేయండి. ఈ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ప్రగతి అనే ఇంటర్న్‌షిప్ అని లాంచ్ చేసింది కదా! సో, మీ క్లాస్‌లో ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేసుకోండి. ఫాస్ట్‌గా ఎళ్లి అప్లై చేసుకోండి. డేట్ మిస్ అయితే మీరు ఇంకా ఈ ప్రోగ్రామ్ అసలు ఈ రేర్ కేసెస్ ఈ ప్రోగ్రామ్ మీకు రావడం. సో, మీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్రోల్ అవ్వడం, మీరు స్కిల్స్ గెయిన్ చేసుకోవడం, మంచిగా డొమైన్‌లో మీరు ఎన్రోల్‌మెంట్ అవ్వడం, మంచిగా కనెక్షన్ రావచ్చు. నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. సో, మీరు ఫాస్ట్‌గా అప్లై చేసుకోండి. సో, ఇక్కడ ఆల్రెడీ చెప్పా కదా! ఈ ప్రగతి ప్రోగ్రామ్ అనేది గ్యారంటీ ప్రోగ్రామ్ అయితే కాదు. వన్స్ మీరు అప్లై చేసిన ప్రతి ఒక్క గర్ల్స్‌కైతే ఈ ప్రోగ్రామ్ అనేది ఎలిజిబిలిటీ అవ్వరు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు. వి విల్ రివ్యూ ఆల్ ద అప్లికేషన్స్ అండ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ పారామీటర్స్, లెర్నింగ్ హిస్టరీ అండ్ ద ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్. ఆల్రెడీ చెప్పా కదా! ఇక్కడ ఏమని మెన్షన్ చేశారు క్లియర్‌గా మెన్షన్ చేసింది. వి విల్ రివ్యూ ఆల్ అప్లికేషన్స్. అంటే మనం నువ్వు ఇప్పుడు ఒక అప్లికేషన్ పంపించా. ఇంకొకడు నా ఫ్రెండ్ ఇంకో అప్లికేషన్ పంపించాడు. నా ఫ్రెండ్ ఇంకో అప్లికేషన్ పంపించాడు. అన్ని అప్లికేషన్స్ రివ్యూ చేస్తాడు. రివ్యూ చేసిన తర్వాత అంటే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ద పారామీటర్స్. అంటే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇప్పుడు మన సపోజ్ ఎగ్జాంపుల్ మా కాలేజ్‌లో ఒక 100 మంది అప్లై చేశారనుకో. ఆ 100 మంది సంబంధించిన అప్లికేషన్స్ అన్ని రివ్యూ చేసి అందులో 10 మెంబర్స్‌నే అంటే ఎగ్జాంపుల్ 100 మెంబర్స్‌లో ఒక 10%ని క్యాండిడేట్స్‌ని షార్ట్ లిస్ట్ చేస్తారు. మెయిన్ లిస్ట్‌లో 100 మెంబర్స్‌లో మీ పేరు రావాలనుకుంటే మెయిన్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఆ పారామీటర్‌ని మీరు క్రాస్ అవ్వాలి. ఆ పారామీటర్ వచ్చేసి ఏందంటే హిస్టరీ ఆన్ ద ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్. ఆల్రెడీ చెప్పా కదా! ఈ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్‌లో మీరు మినిమమ్ 2, 3 కోర్సెస్ మనం ఎన్రోల్ అయ్యి
ఎన్రోల్‌మెంట్ టెస్ట్ రాసిన తర్వాత సర్టిఫికేట్ రావడం. ఆ సర్టిఫికేట్ వస్తేనే మీరు ఈ ప్రగతి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్‌కి ఎలిజిబిలిటీ అవుతారు. సో, ఈ ప్రోగ్రామ్ అనేది నాట్ డిఫరెంట్ ప్రోగ్రామ్ ఫర్ గర్ల్స్ ఎస్పెషల్లీ. సో, వస్తది. డామ్ ష్యూర్‌గా వస్తది. అది రావాలంటే మీరేం చేయాలి? ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఈ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్‌లో ఏదో ఒక సపోజ్ ఇక్కడ నేను పైథాన్ ఎంటర్ చేస్తున్నా. పైథాన్ ఎంటర్ చేస్తాను చూడండి. ఇక్కడ పైథాన్ సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ వచ్చినాయి. ఒక్కో కోర్స్ వచ్చేసి 1 అవర్, 3 అవర్స్, 4 అవర్స్, 1 అవర్ ఉంది. సపోజ్ ఈ కోర్స్ లాగిన్ అయ్యి మీరు కోర్స్‌ని స్టార్ట్ నొక్కామనుకో కోర్స్ కంప్లీట్ అయితే ఇక్కడ మనకి కంప్లీషన్ అవ్వాలంటే మీకు ఇక్కడ టెస్ట్ కంప్లీట్ చేయాలి. టెస్ట్ కేటగిరీ వచ్చేసి మినిమమ్ పర్సెంటేజ్ కేటగిరీ ఉంది. కేటగిరీ పాస్ అవ్వాలి. సో, ఆ వీడియో దాని గురించి నేను చెప్పాలనుకోవట్లేదు. మీకీ ఎలా కోర్సెస్ ఎండ్ అవ్వాలో మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్‌లో చెప్పా. దానికి సం ఆ వి నేను ఆల్రెడీ ఆ వీడియో చేశా. ఎలా ఎండ్ అవ్వాలో దానికి సంబంధించిన వీడియో మళ్ళీ అగైన్ చెప్తాను. డిస్క్రిప్షన్ ఉంది ఎళ్లి చూడండి మర్చిపోవద్దు. సో, అర్థమైంది కాబట్టి చెప్పాలనుకునేదంటే వాళ్ళు ఖచ్చితంగా మీ అప్లికేషన్ రివ్యూ చేస్తారు. మెయిన్‌గా ఎందుకు చెప్పా కదా! మీరిచ్చిన అప్లికేషన్స్‌లో గివ్ యువర్ ఇంట్రడక్షన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ లేదా? ఆ సెల్ఫ్ ఇంట్రడక్షన్ హైలైట్ చేయండి. మీరు ఎలా చేస్తారు? ఏం చేస్తారు? జాగ్రత్తగా ఆ సెల్ఫ్ ఇంట్రడక్షన్ నీట్‌గా రాయండి. మీరు డామ్ షూర్ మీరు సెలెక్ట్ అవుతారు. డామ్ షూర్ మీరు ఎలాంటి సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు గర్ల్స్ చెప్తున్నాను. మీరు ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబిలిటీ అయ్యే అవకాశం ఉంటది. సో, చిన్న చిన్న మిస్టేక్ చేస్తాం. ఆ మిస్టేక్స్ ఏందనేది ఇప్పుడే రెక్టిఫై అయ్యామనుకో మనం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అర్థమైందిగా చెప్పాలనుకుంటే మళ్ళీ చెప్తున్నాను. మీరు ఈ డైరెక్ట్‌గా మీకు ఈ మెయిల్ వచ్చి అప్లై చేయొద్దు. మీరు చెప్పాలనుకునేదేంటంటే మీరు ఫస్ట్ ఇన్ఫోసిస్ బోర్డులో పోయి ఏదో కోర్స్ వినండి. విన్న తర్వాత సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ప్రగతికి అప్లై చేయండి. మీకు చాలా టైం ఉంది. జనవరి 25 దాకా టైం ఉందిగా. జనవరి 25 కాదు. జనవరి 10 లోపల మీరు ఏదో ఒక 2, 3 కోర్సెస్‌ని కంప్లీట్ చేయండి. కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీకు వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆల్రెడీ చెప్పారు. ఆల్ అప్లికేషన్ వాళ్ళు రివ్యూ చేస్తారు. అందులో సమ్ స్టూడెంట్స్ షార్ట్ లిస్ట్ చేస్తారు. అర్థమైంది కాబట్టి వన్స్ సో, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాట్ ఈస్ నెక్స్ట్? నేను ఆల్రెడీ చెప్పాను ఇందాక అప్లికేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్‌గా ఏంటి వాళ్ళ అప్లికేషన్ రివ్యూ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వన్స్ వి సెలెక్ట్ ద కంప్లీట్ ప్రోగ్రామ్ ద వర్చువల్ సెక్షన్. అంటే ఆ ప్రోగ్రామ్‌కి ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్‌ని ఆ ప్రోగ్రామ్ సంబంధించిన 12 వీక్స్ సంబంధించిన కోర్స్ స్ట్రక్చర్ అనేది వాళ్ళకి మెయిల్స్ సెండ్ చేస్తారు. వర్చువల్ సెక్షన్స్ కండక్ట్ చేస్తారు. నో ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు ఫస్ట్ డే. ఇన్ పర్సన్ సెక్షన్ షేర్డ్ బై ద ఓన్లీ దోస్ పార్టిసిపేట్స్ అంటే ఎవరు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ వాళ్ళకి ఆ సెక్షన్ సంబంధించిన ఎన్రోల్మెంట్ సెండ్ చేస్తారు లింక్ అనేది. ప్లస్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేషన్ కూడా వస్తుంది. సో, అర్థమైంది కాబట్టి డైరెక్ట్ చెప్పాలనుకున్నాను. సో, తొందరగెళ్లి మీరు అప్లై చేసుకోండి. సో, మీ నెట్‌వర్క్ కనెక్షన్ తెచ్చుకోండి. ఫైనల్‌గా మీరు చెప్పాలనుకునేదంటే సెల్ఫ్ గ్రోత్ అవ్వచ్చు, పర్సనల్ అచీవ్‌మెంట్ అవ్వచ్చు, కెరియర్ డెవలప్‌మెంట్ అవ్వచ్చు. సో, ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల లీడర్‌షిప్ వస్తది. సో, ఈ కోర్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. నో మనీ. ఇది అసలెలాంటి ఫ్రాడ్ అయితే కాదు. రియల్ ఎస్సే. సో, మీరెళ్లి అప్లై చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.